టీటీడీలో విజిలెన్స్ విచారణకు సర్వం సిద్ధమైంది. గడిచిన 5 సంవత్సరాలుగా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, నిధుల వినియోగంతో పాటు ఇంజనీరింగ్ టెండర్లు, శ్రీవాణి ట్రస్ట్ పైన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ సహా పలు అంశాలపై గతంలో జనసేన సైతం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో వాస్తవాలన్నీ తేల్చేందుకు విజిలెన్స్ టీం రంగంలోకి దిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆనంద్, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పైన కూడా ఏదైతే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరుమల నుండే ప్రక్షాళన స్టార్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం కూడా తిరుమలలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తిరుమలలో చాలా అవినీతి, గత ప్రభుత్వంలో కూడా చాలా అవినీతి జరిగిందని చెప్పి తిరుమల నుంచి కూడా ప్రక్షాళన మొదలు పెడతారని చెప్పి చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అది తర్వాత 3 రోజుల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అయినటువంటి శ్యామలరావుని అయితే నిర్మించారు. అటు నుంచి కూడా తిరుమలలో ప్రతిరోజు కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను కూడా వెలుగు తీస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విజిలెన్స్ అధికారులు కూడా తిరుపతి మరియు తిరుమల ఆఫీసుల్లో కూడా ప్రతిరోజు దాదాపుగా 5 రోజులు కూడా సోదాలు చేస్తున్నాం. మరోపక్క ఏదైతే గత ప్రభుత్వంలో కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా 1200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు రావడంతో, అదేవిధంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ అనే పేరుతో 10,500 రూపాయల టికెట్లను, అది 500 రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని 10,500 రూపాయల టికెట్ల పేరుతో భక్తులను మోసం చేశారని చెప్పి అభియోగం నేపథ్యంతో ఇది అదేటువంటి ప్రొద్దుటూరు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ మాజీ టీటీడీ చైర్మన్ పిటిషన్ వేయడంతో కూడా శ్రీవాణి ట్రస్ట్ పై కూడా విజిలెన్స్ అధికారులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో సోదాలు చేశారు. మరోపక్క దాదాపుగా ఇప్పటికే టీటీడీ గత ప్రభుత్వంలో ఉన్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కూడా దాదాపుగా ఈ నెల 30వ తేదీ వరకు కూడా టీటీడీ నుంచి కూడా లీవ్ లో వెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు చేశారు. మరి పక్క ఇది ఎప్పటి వరకు దారి తీస్తుందంటే టీటీడీలో కూడా ఇంజనీరింగ్ శాఖలో కూడా అధికారులు కూడా దాదాపు 1,200 కోట్ల రూపాయలు కూడా టీటీడీ అధికారులు అది ఏ విధమైన వర్క్ చేశారు, ఏ కాంట్రాక్ట్ ఏ విధంగా చేశారు, అదేవిధంగా గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి మీద ప్రతి వర్క్ లో కూడా 10% ఇవ్వాలని చెప్పి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు చేశారు. ఇది ఏ విధంగా దారి తీస్తుందని వేచి చూడాల్సింది. ఆనంద్, గోపి, మరి ఈ శ్రీవాణి ట్రస్ట్ పైన ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరి శ్రీవాణి ట్రస్ట్ లో ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ 2020-21 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా శ్రీవాణి ట్రస్ట్ మీద భారీ అభియోగాలు నమోదున్న కూడా అప్పుడు ప్రభుత్వం అయితే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ అయినటువంటి ఐఏఎస్ అధికారిని నియమించాల్సింది. ఏదైతే ఐఏఎస్ అధికారిని నియమించాల్సింది అప్పుడు జగన్ అండదండలతో కూడా ధర్మారెడ్డి కూడా ఏకచక్రాధిపతిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఐఆర్ఎస్ అధికారిని నియమించి అప్పట్లో భారీ శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా ₹1 కూడా డొనేషన్ అయినప్పటికీ ఈఓ టీటీడీ అనే పేరుతో ఆ టీటీడీకి చేరుతుంది. కొత్తగా ఇది ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం నుండి ఏదైతే ఎండోమెంట్ నుంచి టీటీడీకి రావడం అనేది ఒక విమర్శనకు దారితీసింది. ఏదైతే శివాని ట్రస్ట్ కు సంబంధించినటువంటి ఒక విమర్శకి దారితీసింది. ఇప్పుడు టీటీడీ రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కూడా శ్రీవాణి ట్రస్ట్ పై కూడా గతంలో అంటే శ్రీవాణి ట్రస్ట్ కి టీటీడీ ఆడిట్ అయితే ఉండదు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం నిధులు మళ్లించారని చెప్పి కూడా ఆరోపణలు రావడంతో వాటిపై కూడా అటు రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆనంద్, గోపి, మరి శ్రీవాణి ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులే కానీ అంటే ఇప్పటి వరకు ఆరోపణలు అయితే వెల్లువెత్తా ఉన్నాయి. సో గోల్మాల్ జరిగాయి అని చెప్పేసి, సో శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఎవరైనా స్పందించారా? అంటే టీటీడీ అయితే ఒకటి శ్రీవాణి ట్రస్ట్ లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్రీవాణి ట్రస్ట్ ను రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాలకి మాత్రమే మేము టీటీడీ శ్రీవాణి నిధులను ఖర్చు పెట్టామని చెప్పి గతంలో కూడా టీటీడీ అధికారులు స్పందించినప్పుడు కూడా దాన్ని టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ పై కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అప్పటి ప్రభుత్వం ఏర్పడిన కూటమి కూడా అప్పుడు డిమాండ్ చేశారు. శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో టీటీడీ దాన్ని శ్రద్ధగా స్పందించలేదు. దాదాపుగా ఇప్పుడు టీటీడీ రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కూడా శ్రీవాణి ట్రస్ట్ పై కూడా గత 3 రోజులు కూడా టీటీడీ రాష్ట్ర అధికారులు కూడా ఎంక్వైరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు.
ఆనంద్. థ్యాంక్ యూ.